హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఏవండోయ్! ఇవాల్టి రాత్రి డిన్నర్ అయితే రామ్‌కి బండికి వెళ్ళాము. నేను, పిల్లలిద్దరూ కూడా. సో, బేసిక్‌గా ఈవినింగ్ 6 అవ్వంగానే ఆకలో రామచంద్ర అంటారండి. అలాంటి టైంలో స్నాక్స్ ఎందుకని నేను ఎక్కువ డిన్నర్‌కే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మెల్లగా ఇంట్లో నుంచి కదిలి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసరికి మాకు 7 అవుతుందనమాట. సరే మెన్యూ అయితే సూపర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నేను మెన్యూ చూస్తుంటే చూసారా పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారో? అవసరమా అండి ఆ కాయిన్ పెట్టి ఆడుకుంటూ వెధవ సైకోలాగా మళ్ళీ నేను తిడతానని భయంతో కూడిన నవ్వులనమాట. ఒక కాయిన్ కింద పడింది. "ఏంటమ్మా ఏంటి ఆటలంటే" మొహం నన్ను చూడకుండా ఏదో అటు చూస్తుంది చూసారా? ఎంత బీయింగ్ ఓవర్ స్మార్ట్ అనమాట. మధ్యలో ఒక ఓవర్ చూపు ఒకటి చూసి, సరే మొత్తానికైతే ఆర్డరొచ్చిందండి. ఆర్డరొచ్చేలోపు అన్నట్టు ఈ బాటిల్ గురించి చెప్పాలి. అసలు ఎంత అందంగా ఉన్నాయంటే ఆ బొమ్మలు, ఆ బాటిల్ మీద ఒక బుజ్జి మినీ బాటిల్ అనమాట. వాటర్ బాటిల్. అంతకంటే తాగలేమనుకోండి వింటర్‌లో. ఎంత క్యూట్‌గా అనిపించింది. ఫైనల్‌గా యాజ్ యూజువల్ ఎవర్‌గ్రీన్ దోస ఫేవరెట్స్ అనమాట ఫ్యామిలీ మొత్తం. ఆ పచ్చడి నాకు భలే నచ్చుతుందండి రామ్‌కి బండిది. ఎప్పుడు అలా ఫ్రెష్‌గా ఒకలాంటి కమ్మగా అనిపిస్తుంది. మరి నాకైతే ఇష్టం పర్సనల్‌గా. సో, 3 రకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోసెస్ అయితే ఆర్డర్ ఇచ్చారు. సో, నేనైతే ఆప్షన్ ఏమి చెప్పలేదు గైస్ ఇవాళ వాళ్ళ మీదే వదిలేసాను. నాకేమో పిజ్జా దోస అంట. ఇప్పుడు మీరు చూసిన బాబుది డబుల్ చీజ్ దోస అండ్ పాపేమో ఏంటో ట్రిపుల్ ఆర్ దోస అంటండి. ఆ డిఫరెన్సెస్ ఏంటో నాకు పెద్ద క్లారిటీ లేదు. నా దాంట్లో మాత్రం ఎక్కువ మొక్కజొన్నలు, ఎక్కువ హెర్బ్స్ అట్లా కొంచెం స్పైసీగా మసాలా ఫ్లేవర్ తోటుంది. అంటే పిజ్జా లాంటి ఫ్లేవర్ టచ్ ఇచ్చారనమాట. సో, ఏంటో ఒక్క పోర్షన్ తినంగానే కడుపు నిండిపోయిన ఫీలింగు. వామ్మో! అవసరమా అని జెప్పి ఇంక ఆగి మెల్లగా తింటున్నానండి. ఇంక లాస్ట్‌కి నా వల్ల కాలేదు వాడికిచ్చేసాను కౌశిక్‌కి కొంచెం. అదిగోండి బుడ్డమ్మ ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది. ఆమ్చి అంట చాలా ఫేమస్ మమ్మీ అంది. మరి చూద్దాం లోపల ఎలా ఉందో. శాండ్విచ్. నాకెందుకు ఇద్దొచ్చు? అది ఫేమస్ అది. ఫేమస్. అది తినాలి. చాలా ఫేమస్ అది అందండి. నాకేమో నోరు మండిపోతుంది. నోరు ఒకటే పూసిందండి బాబు. ఆ పిజ్జా దోస తినేసరికి ఒకటే నోరు మంట. సరే ఇది తిందామని ఆత్రంగా ఓపెన్ చేశాను. అది చూసారా ఎలా ఉందో పెద్దగా మ్యాంగో షేప్‌లో. చాలా న్యాచురల్ లుక్ ఇవ్వడానికి మధ్యలో లైట్ గ్రీన్ ఇచ్చాడనమాట. పండిన మ్యాంగోలాగా. బ్రేక్ అవ్వట్లేదు. నాకు అలా అండి అలాగే ఇట్స్ టూ హార్డ్. మ్యాంగో మరి హార్డ్గానే ఉండిద్ది ఎక్కడైనా. వాట్ ఈస్ దిస్ అమ్మా? మ్యాంగో ఇంకా స్టైల్‌గా తింటే తినేటట్లు లేవండి. స్పూన్ దిగట్లేదు. సరే కొరికేద్దామని కొరికాను. అదిగోండి పైన కోటేమో రాలిపోతుంది. నెక్స్ట్ లెవెల్. ఫైనల్‌గా డిన్నర్ అయితే అయిపోయిందండి. ఇంక ముగ్గురం కలిపి ఇంటి దారి పట్టాము. సో, ఫైనల్లీ ఇల్లు చేరామండి. లాస్ట్‌కి పిచ్చిన మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంది. సీరియస్‌లీ చూడంగానే అబ్బా! వావ్! భలే ఉంది అనుకున్నాను. మ్యాంగో సబ్బు అర్థం కాలేదు. తినే ఐస్ క్రీము అర్థం కాలేదు. స్పూన్ దిగమన్నా దిగట్లేదు. కానీ నిజం చెప్పాలి గైస్. తిన్నాక పైన కోట్ ఉంది. క్రేజీగా ఉంది. అదొక డిఫరెంట్ మ్యాంగో ఫ్లేవర్ అనమాట. లోపలైతే సాఫ్ట్‌గానే ఉంది. నేను ఎక్కువ తినలేదండి గొంతు పోతుందని. సో, కౌశిక్ గడు తీసుకొని ఎంజాయ్ చేశాడు. అండ్ దెన్ కమింగ్ టు దోసస్ ఇంకా రామ్‌కి బండి దోసలకి మనం వంక పెట్టే సినిమానే లేదు కదా! నేను ఆర్డర్ చేసిందైతే వీళ్ళకి ఆప్షన్ ఇచ్చేసాను యాక్చువల్‌గా. మీకు నచ్చింది చెప్పండి నాకు కూడా అని. ఇద్దరు మంచియి చెప్పుకుని నాకొక వరస్ట్‌ది ఏదో చెప్పారు. ఐ ఐ డోంట్ నో ఎందుకో కానీ లాస్ట్‌కి ఏంటి వీళ్ళు గబగబా అల్లం కంపెనీ దోస. ఏంటంటే గబగబా తినేసారు. వాళ్ళు వాళ్ళు తీసుకున్న 2 దోసలు ఫాస్ట్‌గా తినేసారు. నాదేమో ఎళ్ళట్లేదు. ఎంతసేపు తిన్నా ఏదో అక్షయ పాత్రలాగా ఎళ్ళట్లేదు. నాకు బేసిక్‌గా స్లో ఈటర్‌ని అనమాట. ఏంటమ్మా క్రిష అంటే, అంటే అది కొంచెం అంత బాలేదులే మమ్మీ అంది. అదేంటి మరి అలాంటిది నాకెందుకు ఆర్డర్ ఇచ్చావంటే, ఏమో అని అన్నారండి. అలా ఉంటారు ఈ పిల్లలు. ఫైనల్‌గా తినలేక అది తిని జస్ట్ ఇల్లు చేరాం క్షేమంగా. మరి అదనమాట ఇవాల్టి వ్లాగ్. రేపటి ఫ్రెష్ వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. ఉన్నా మరి. బాయ్.